హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. మన బాలనరసన్న గారు మీరు 43 సంవత్సరాలుగా మీరు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు. అయితే మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి అంశాలు ఏంటి? 1972లో నేను నీలం రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన అధ్యక్షుడు ఉండే. దానిలో నుంచి మీరు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వైపు? అప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు దానికోసం మనం సపోర్ట్ అయితే మనకు విలువ ఉండదని స్వతంత్రం తెచ్చేసుకో కాంగ్రెస్ పార్టీ కాబట్టి. అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా దగ్గర పోలికలు ఏమైనా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీలో చెడు మంచి రెండు ఉన్నాయి. అది అన్ని మట్టి మాయ మాటలు. మన దేశం స్థితి పరిస్థితి ఏంటిది? హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. మనతో ఉన్నారు హొన్నాజ్పేట్ బాలనరసన్న గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. బాలనరసన్న గారితో మాట్లాడదాం. నమస్కారం బాలనరసన్న గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. బాలనరసన్న గారు మీరు 43 సంవత్సరాలుగా మీరు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు. అయితే మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి అంశాలు ఏంటి? కాకపోతే నాకు రాజకీయ స్టార్టు కమ్యూనిస్ట్ పార్టీ. 1972లోనే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకున్నా. అప్పటి స్టడీ బంద్ చేసి. ఎక్కడ దాకా చదువుకున్నారు? 9th అయినా 10thలో కంప్లీట్ కాలేదు. 10th నాది డిస్కంటిన్యూ. 10th డిస్కంటిన్యూ. అప్పుడు ఆర్థిక మాకు ఎవరు లేరు. నేను 3 సంవత్సరాలు ఉంటా. మా తండ్రి చనిపోయిండు. నేను 3తో చదువుతున్నా. మా అమ్మ చనిపోయింది. అప్పుడు హొన్నాజ్పేటలో 5వ తరగతి దాకా నుండి ఇక్కడ 5వ తరగతి చదివి 6వ తరగతి మా ముత్తగారు ఇందలవాయికి 6, 7, 8 ఇందలవాయి చదివిన. ఆడికి 8, 9, 10కి నిజామాబాద్ దారుగల్ హై స్కూల్లో చదివిన. 72 వరకు అయిపోతున్న అప్పుడు ఉండమే నాకు కమ్యూనిస్ట్ పార్టీ భావాలు. మాకు ఉన్నటువంటి మా అన్నం దగ్గర గానర్స్ ఆయన సాహిత్యంతో చదువుతూ దానికి ఆకర్షిత అయిన నేను. ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ 1972లో నేను నీలం రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన అధ్యక్షుడు ఉండే. అతని దగ్గర సభ్యత్వం తీసుకున్నా. 72లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం. దానిలో నుంచి మీరు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వైపు? అయితే 1983లో తెలుగుదేశం పుట్టింది. అప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు తెలుగుదేశానికి మనం సపోర్ట్ చేద్దామని చెప్పేసి అన్నారు అన్నట్టు. నేనేమనుకుంటే మన జాతీయ భావం అది, మన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పార్టీది, ప్రాంతీయ పార్టీ కదా మొన్న పుట్టింది, దానికోసం మనం సపోర్ట్ అయితే మనకు విలువ ఉండదని నేను అన్నా. గూసలా చెయ్యాను. ఆయన నేను చెయ్యాను కూకున్నా. అప్పుడు నిజామాబాద్ జిల్లాలో యూత్ కమ్యూనిస్ట్ పార్టీ కన్వీనర్ నేను జిల్లాకి అప్పట్లో. ఓకే, దాంతో మీరు అంటే జాతీయ పార్టీకి సపోర్ట్ చేయాలనే ఆశతోటి మీరు అది అటువంటి కాకపోతే మన దేశం కోసం ఇందిరాగాంధీ 70 ఏళ్ళ హైదరాబాద్ మీటింగ్ పెట్టి భూ సంస్థలు రద్దు చేసింది, బ్యాంకులు జాతీయం చేసింది, SC STలకు అవి చేసి భూములు ఇచ్చుడు. అయితే దేశంకు స్వార్థ పనిచేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ తప్పితే ఏ ప్రాంతీయ పార్టీతో కాదు కదా. జాతీయ పార్టీది స్వతంత్రం తెచ్చేసో కాంగ్రెస్ పార్టీ కాబట్టి దానికి ఆకర్షణై 83లో నేను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాను. అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా దగ్గర పోలికలు ఏమైనా ఉన్నాయా? కమ్యూనిస్ట్ పార్టీ ఏమంటది అంటే సోషలిజం కావాలని కమ్యూనిస్ట్ పార్టీ అంటది. నేను మొత్తం నా రాజకీయం అంతా కమ్యూనిజం అన్నది. ఆ కమ్యూనిస్ట్ పార్టీలో 40 రోజుల రాజకీయ పాఠాలు అయినా, 15 రోజుల పాట రాజకీయ పాఠాలు అయినా, 18 రోజుల రాజకీయ పాఠాలు. నేను ఈ దేశం మొత్తం అయితే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏంది, రష్యా కమ్యూనిస్ట్ పార్టీ ఏంది, ఇండియా పెట్టుబడి అంటే ఏంది, ఆదిమ సమాజం అంటే ఏంటిది, పుట్టుపూర్వతలు ఏంటి, గైతరిక బౌద్ధం ఏంది, భావం అంటే ఏంది, మనిషి దోపిడీ ఎట్లుంటది, అవన్నీ నేను కమ్యూనిస్ట్ పార్టీలో నేర్చుకున్నా. ఈ రాజకీయం మొత్తం నేర్చిన కమ్యూనిస్ట్ పార్టీలే. నిర్మాణం అనుకుంటే ఒక ఫ్యాక్టరీ నిర్మాణం అనుకుంటే శ్రమ దోపిడీ ఎట్లుంటది, వస్తువు ఉత్పత్తి అయితే అందులో కార్మికు శ్రమ ఎంత ఉంటుంది, మేనేజర్ శ్రమ ఎంత ఉంటుంది, అటువంటి రాజకీయ పాఠశాలలో నేను అవన్నీ నేర్చుకున్నది. పెట్టుబడిదారు విధానం, పెట్టుబడి శ్రమ దోపిడీ వ్యతిరేకించి దానికి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో అలాంటి భావాలు ఏమైనా ఉన్నాయా? అందులో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చెడు ఉంది, మంచి ఉంది, రెండు ఉన్నాయి. అర్థం? కాంగ్రెస్ పార్టీలో చెడు మంచి రెండు ఉన్నాయి. కాకపోతే గుడ్డి కన్నా మెల్లె లెక్క కాంగ్రెస్ పార్టీ దేశం కోసం. అది దానికి నాకు అర్థమైనది.
ఇప్పుడు దేశం కోసం ధర్మం కోసం అని బీజేపీ అంటున్నది కదా. అది అన్ని మొట్టి మాయ మాటలు వాళ్ళు చెప్పేది అన్ని దేశం కోసం ధర్మం కోసం చేస్తే ఈనాడు బీపీ అన్నది గోగు హత్య చేయొద్దని చెప్తారు వాళ్ళు. అవును, 190 మంది వాళ్ళే ఉన్నారు ఇతర దేశ పేర్లు పెట్టుకుని సప్లై చేసేటోళ్ళు ఓకే. గోమాంసంని వాళ్ళు చెప్పేదంతా అంత గోమాంసం అంత ఇప్పుడు అయోధ్యలో రాముని కట్టారు, అయోధ్యలో ఓడిపోయారు. ఎందుకంటే వాస్తవం బయటపడ్డది కాబట్టి అక్కడ ఓడిపోయారు కదా వాళ్ళు. కాబట్టి మనుషులను వాళ్ళు ఏం చేస్తున్నారు బీజేపీ అంటే 100% వాళ్ళు పొద్దున లేచిన నుంచి అబద్ధాల మీద అలా నడుస్తుంది పాటి. ఇంకోటి ఒకటి ఏం ఉండదు వాళ్ళ దగ్గర అన్ని వాస్తవం వస్తే ఈ యువతను ఏం చెప్తారు హిందూ ధర్మం అదొకటి తప్పితే వాళ్ళు ఇంకేం లేదు. దాన్ని మీరు చేసి తెస్తున్నారు. కాకపోతే డబ్బు ఉన్నది, పెత్తందారి ఆదాని అంబానీ అలా పట్టుకొని ఈనాడు ఈవీఎం చేయించుడు డబ్బు ఆ పద్ధతి ప్రకారం చేసి వాళ్ళు రాజకీయం చెప్తారు. వాళ్ళ దగ్గర రాజకీయం అసలు దేశం కోసం రాజకీయం చేయాలంటే లేదా తప్పితే అమ్ముకుంటారు. ఒక విధంగా చెప్పాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పుడు మన స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశ పరిస్థితి ఏంటిది, మనం అక్కడ ఉత్పత్తి ఏముంది మన దగ్గర, ఇప్పటి పరిస్థితి ఏంటిది. అయితే కాంగ్రెస్ పార్టీ మంచి అంత సత్యంతరం ఉన్నాను చెప్పలేము మేము. మా ఆయన మంచి ఉన్నారు చెడు ఉన్నారు కానీ వ్యక్తిగతంగా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారు పార్టీలో. కాబట్టి కొందరు దోషి ఉండొచ్చు, కొందరు మంచి. కాబట్టి 100కి సగం అట్లా ఉన్నా సగం ఉన్నా దేశం కోసం పనిచేస్తే కాకపోతే ఉక్కు ఫ్యాక్టరీలు ఏంటిది ఈనాడు ఇవన్నీ ఏంటి ప్రపంచ దేశాలకు సమానం వచ్చినవి. ఇప్పుడు కాంగ్రెస్ చేసినే కదా ఇవన్నీ. గాంధీ గారి ఆదర్శాలు ఆయన చేసాడు పని మీద నేను ఆకలితులైన అప్పుడు సింపతైజర్గా ఉన్నా, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ సింపతైజర్గా ఉన్నా. అయితే ఏనాడు తెలుగుదేశం పుట్టిందో అప్పుడు 100% మొత్తం కాంగ్రెస్లోకి వచ్చిన అది. కాకపోతే ఇప్పటికి రాహుల్ గాంధీ కులగణన చేయించును ఆయన ఏమంటుంది. ఇప్పుడు మన తెలంగాణలో మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ మనం చేసినాము. అలా తప్పుడు తక్కువ ఇక్కడ ఉండ కాకుండా కానీ నిదర్శనం మాత్రం ఆ పద్ధతి ప్రకారమే ఇప్పుడు పార్లమెంట్లో ఒప్పుకున్నారు వాళ్ళు కులగణన చేద్దాం. ఇప్పుడు కులగణన స్టార్ట్ అవుతున్నది. కాబట్టి రాజ్యం కోసం కాకుండా దేశం కోసము బడుగు బలైన వర్గాల కోసం పాకులాడే పార్టీ ఏంటంటే కాంగ్రెస్. అందులో రాహుల్ గాంధీ ఫస్ట్ వస్తాడు. ఇప్పుడు మన ఈ పార్టీలో కొంత వీళ్ళ పెత్తందాలు ఉన్నా అధిష్టాన వర్గం కోసం ఖచ్చితంగా పనిచేయవలసిందే పార్టీలో. ఇలా స్వేచ్ఛ ఉన్నది, క్రమశిక్షణ ఉన్నది, రెండు ఉన్నాయి కాంగ్రెస్లో. ప్రాంతీయ పార్టీలకు కాదు, వ్యక్తిగతంగా అన్నది లేదు. మనం మాట్లాడిన తిట్టే సత్తా ఉన్నది, పడే సత్తా ఉన్నది. అందుకోసం కాంగ్రెస్ 100% వాళ్ళ 90% మంచిది దేశం. ఇప్పుడు ఎల్ఐసి పెట్టింది ఫస్ట్ మొదలైంది అది. అటువంటి ఎల్ఐసి ఇప్పుడు అమ్ముకుంటాడు ప్లాన్ చేసింది బీజేపీ వాళ్ళు. ప్రతి ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉన్నాయి అవి అప్పుడు చేసినాయి కాంగ్రెస్ అవిడ్స్ లీజుకి ఇచ్చుకున్న పెత్తందారుల కోసం. ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతానికి తయారవుతున్నారు, దానికోసం ఇది చేస్తారు. ఒక్కటి ఆమె చేసి అన్ని అమ్ముకున్నాడు. ఒక ఉత్పత్తి లేదు కదా. ఒక మనిషి బాగా డెవలప్ కావాలనుకుంటే మనిషికి ఉత్పత్తి కావాలి, పునః ఉత్పత్తి ఉంటేనే అవుతుంది. కాకపోతే వాడు ఉన్నదాన్ని అమ్ముకున్నాడు, లేదా అది చేస్తుండు. ఇప్పుడు ఇప్పటి దేశంలో అప్పులు ఎంతో చేసి పెట్టిండు. కానీ కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉన్నది ఏంటంటే అభివృద్ధి కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజల కోసం చేసి అభివృద్ధి కోరుకున్నది. ఆ పద్ధతి ప్రకారమే మేము దానికి ఆకర్షితమై ఉన్నాం. ఓకే, మీరు ఈ 43 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై దానికోసం మీరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు కదా. ఇప్పటిదాకా మీరు పార్టీ నుండి అధికారికంగా ఏదైనా పదవులు అనుభవించారు? పార్టీ పదవులు చేసినా కానీ పార్టీ పదవులు చేసిన, మండల ప్రెసిడెంట్ చేసిన. రాజకీయంగా పార్టీ పరంగా రాజకీయం ఇంకేం చేయలేదు. ఒకసారి నాకు వీళ్ళే పెత్తందాలు ఈ పార్టీలో ఉన్న వాళ్ళు నాకు సిక్కిటి లేకుండా గుర్తు లేకుండా పెద్ద వాళ్ళకి ఇచ్చుకున్నాను. నేను జడ్పీటీసీకి నామినేషన్ వేసిన, అయినా కానీ నాకు బీ పంపించలేదు. ఇక్కడ ఉన్న పెత్తందాలు అగ్రవర్గాలు చేయబట్టి అనగదొక్కుతున్నారు మన బీసీలని పార్టీల సుగా. ఇప్పుడు మీరు ఇంతకు ముందు రాహుల్ గాంధీ అన్నారు కాబట్టి రాహుల్ గాంధీ మే నెల వరకల్లా, మే నెలలోపు ఈ ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో అవి భర్తీ చేయాలని పిలుపునిచ్చిండు కదా. దాంట్లో మీరు ఏమైనా ఆశిస్తున్నారా? నేను అనుకున్నది ఏందనుకుంటే, నేను నా స్వార్థకం కాకుండా నేను పార్టీకి పనిచేసిన కాబట్టి ఇన్ని రోజులు నాకు అనుభవం ఉన్నది కాబట్టి వాస్తవంగా అటువంటి ఇటుకున్న నాయకత్వం గ్రహిస్తే, రాహుల్ గాంధీ గ్రహిస్తే ఖచ్చితంగా మాకు వచ్చేది. ఇక్కడ ఉన్న ఈ పెత్తందాలకు ఇట్లా వాళ్ళ అగ్రవర్గాలు చేయకపోతే, దానిలో ఆకుతక్కలు జరగకపోతే ఖచ్చితంగా నాకు రావాల్సిందే. ఆ పద్ధతి ప్రకారం నేను ఆశిస్తున్నా. వస్తాయని మీరు నమ్ముతున్నా. అంతప్పుడు నమ్మకం ఉన్నది. ఇక మరి దాని గురించి ఏం చెప్తుంది కాబట్టి అగ్రవర్గాల పెత్తనం పడుతుంది మన దగ్గర. ఇక్కడ ఉన్న మన మహేష్ కుమార్ గౌడ్ మన బీసీ బిడ్డనే కదా, మీకు సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? 100% వల్ల మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన బీసీ అది కాకుండా చెడు మంచి అర్థం ఉన్నది. ఆయన చిన్న కింతరతులు పోయింది కాబట్టి అటువంటి వాళ్ళు ఆలోచించగలుగుతాడు కదా అన్న ధోని 100% వాళ్ళ అభిమానం అతని మీద ఉంది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు ఆయనకు మనకు సపోర్ట్ చేస్తారని మీరు 100% వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఆయన మంచి వ్యక్తి,
రెడ్డిలో అనుకున్న రెడ్డి కాకుండా అందరిని ఆలోచించే వ్యక్తి అయినా పార్టీ పరంగా మేము అనుకున్నాం ఎందుకోసం అంటే మన బీసీలు ఉన్నటువంటి పోటీ చేసినప్పుడు సుగా మేము రెడ్డికి ఎందుకంటే పార్టీ బతకాలని కూడా రెడ్డి ఉండాలి, ఎందుకంటే నా రెడ్డిజం అనేది లేదు కాబట్టి ఆయనకు మాకు నమ్మకం ఉంది. ఆయన సో నాకు నా 100 వాళ్ళు సపోర్ట్ చేస్తారు నా గురించి అనేది సపోర్ట్ చేస్తారని మీకు నమ్మకం ఉన్నది, ఆశ ఉంది. బీసీలల్లా దగ్గర ఉన్నటువంటిది వర్గం అది ముద్రాజ్ వర్గం కాబట్టి ఈనాడు ఉన్న రాజకీయ సమీకరణ నడుస్తున్నది బీసీల కోసం, లేకపోతే కాకుండా ఏ రాజకీయ పార్టీకి మనగలేదు కాబట్టి ఆ బీసీలలో అగ్రవర్గాలు ఉన్నది మా ముద్రాజ్ కులము కాబట్టి ఆ పద్ధతి ప్రకారం సో నాకు అందరూ రాజకీయ నాయకులు సపోర్ట్ చేసినటువంటి అభిప్రాయం సో నాకు ఉన్నది కాబట్టి మన రూరల్ ఎమ్మెల్యే కూడా 100% వాళ్ళు మన గురించి ప్రత్యేకంగా ఆయన చెప్పగలుగుతారని నాకు అభిప్రాయం. అయితే బాలనరసన్న గారు మీ యొక్క బాల్యము మీ యొక్క కుటుంబ నేపథ్యము ఎట్లా కొనసాగింది? ఇంతకుముందు చెప్పాను కదా మీకు కొన్ని, నేను ఉన్న 3 సంవత్సరాలకు మా తండ్రి చనిపోయిండు, నేను 3 సంవత్సరాలు మా అమ్మ చనిపోయింది. ఆయకైతే మా మేనం వాళ్ళ దగ్గర చదువుకున్నా, ఆడికెళ్ళి హాస్టల్ చదువుకున్నా నిజామాబాద్ నుండి. ఆర్థికంగా నాకు ఇంకా ఏం లేదు, అంత ఆర్థికంగా ఉంటే ఇంకా చదివేటాన్ని చదువులో సో మంచి హుషారుగా ఉన్నా కానీ నాకు ఆర్థిక స్తోమత లేక చదవలేకపోయింది కాబట్టి అప్పుడే రాజకీయంలో నేను 6th క్లాస్ నుంచి నాకు రాజకీయం ఉండదు. ఇందల వాళ్ళు 6th అయ్యేటప్పుడు సుగా దేశం బాగుపోవాలంటే ఎట్లా అని చెప్పేసి ఒక లెసన్ పెట్టుకున్నాం. పెడుతున్నా మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు చెప్తే నేను సో మాట్లాడినాం. ఆ మాటలు ఏంటంటే రోడ్లు వేసుకొని బొట్టు పెట్టుకొని పెట్టుకుంటే 10 కాదు, తన కాలమే తను నిలబడినాడే దేశం బాగుపడుతుంది. అంటే అన్ని ఉత్పత్తి మనం చేసుకోవాలా, అటువంటి ప్రణాళికలు చేసిన నాడే దేశానికి అభివృద్ధి అవుతుందని చెప్పేసి అప్పటి నుంచే నాకు జాతీయ భావం మీద అభిప్రాయం ఎక్కువ కాబట్టి ప్రజాసేవ అనే దాని మీద నాకు రాజకీయ లక్షణాలు ఉన్నాయి కాబట్టి రాజకీయంగా నేను ఎదగాలనుకున్నా. కాకపోతే ఆర్థిక లేక ఇన్ని రోజులున్నా మీది రాలేకపోయినా కాబట్టి సొంతగా కార్ఖానా నడిపించిన, చెట్లు ఎక్కిన, అవి చేసిన. నాకు 3 కొడుకులు, ఒక కూతురు, కూతురు పెళ్ళైంది, పిల్లల పెళ్ళైంది. చాలా కష్టపడి చదివిపించిన వాళ్ళని. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు 2 కొడుకులు. చిన్న పిల్లగాడు వేరక బ్యాంకులో వేస్తాడు. ఏ క్యాడర్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు? ఇప్పుడు సిఐ ర్యాంక్ లో ఉన్నారు, సబ్ ఇన్స్పెక్టర్. అయితే మీరు ఇంతకు ముందు ఈ ఊరికి సర్పంచ్ గా కూడా 96లో సర్పంచ్ చేసినాం. అప్పుడు మీరు చేసిన పనులు గ్రామానికి మీరు ఏమేమి చేస్తారు? మేము అన్నీ అప్పటికైతే ఇప్పటికి చిరాస్తాయి అప్పుడు చేసిన సీసీ రోడ్లు కానీ, సైడ్ రేట్లు కానీ, మనం ఏది ప్రాణం లేకుండా ప్రతి వారికి పని చేసిన ఇప్పటికీ అదే మంచిగా ఉంది. పబ్లిక్ లా మాకు మంచిగా ఉంది, మంచి పేరు ఉంది, మంచి పేరు ఉన్నది. మరి అక్కడ నుండి సర్పంచ్ నుండి ఇంకా ఫర్దర్ గా మీరు ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే అగ్రవర్గ ఆర్థికంగా కొద్దిగా అగ్రవర్గాలు తొక్కుబడి కొద్దిగా. అగ్రవర్ణాలు అంటే మీ దృష్టిలో రెడ్డి సామాజిక వర్గం తప్పితే ఇంకే వెదలేదు. అంటే రెడ్డిల భావజాలము మీకు వ్యతిరేకమా, రెడ్డిలే వ్యతిరేకమా? భావజాలం వ్యతిరేకం, రెడ్లందరూ వ్యతిరేకం. నేను వ్యక్తిగతంగా ఎవరిని వ్యతిరేకం, వాళ్ళు మన వ్యక్తిగత తొక్కిబాజు చేస్తున్న భావజాలంగానే అది. కాకపోతే ఇప్పుడు నాగేశ్వర రెడ్డి జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఆయన మంచిగా ఉన్నాడు కాబట్టి సతీయ మనకు సహాయం చేసినాము. పార్టీ భక్తుడు పని చేస్తాడు, ఆయన వచ్చి ఉంది కాబట్టి ఆయనకు మేము ఇది చేసినాము. కాకపోతే ఇంకోళ్ళు కాబట్టి కాదని చెప్తున్నాం కాబట్టి అభిమానం ఏది ఏమైనా పార్టీ మీద ఉన్నాం. మేము ఎంతో మంది నాయకులు పోయినాం, ఈనాడు పార్టీలు ఏమున్నది, పార్టీ మాటలకు పదవులు ఉన్నాయి, మాకు పదవులు లేవు. అయినా మేము ఓపిక బట్టి ఇంకా పార్టీ కోసం ఉన్నాం. మీరు ఇన్ని రోజులు పార్టీ కోసం ఉన్నారు కదా అన్న? అవును. అయితే ఇప్పుడు మన బీసీలో మీరు బీసీ రాష్ట్ర ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేను అంచెలంచెలుగా ఎదిన. ఫస్ట్ మండల ప్రెసిడెంట్ చేసిన, జిల్లా కార్యవర్గం చేసిన, ఆ తర్వాత బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన. నాకు ఢిల్లీ దాకా సంబంధాలు ఫోన్లు వస్తాయి ఆ శాఖలోకి వెళ్ళి అటున్న నాయకులతోటి. కాబట్టి ఆ పద్ధతి ప్రకారం పార్టీ పరంగా ఎదినా కానీ పదవుల పరంగా నన్ను ఎదగనియాలి. ఒకవేళ పదవి ఎదిగితే మాకు ఇది అవుతుంది కదా, బీసోడు డెవలప్ అవుతుంది జిల్లాలా, ఆ విధంగా తొక్కిరు. ఇప్పుడు మనకు బీసీలో అత్యధిక జనాభాగా ఉన్న మన ముదిరాజులకు అవును మీరు చూస్తున్నంట ఇప్పుడు మీరు ఆర్థికంగా లేరు కాబట్టి మీరు వెనుక పడిపోయినాం అని అంటున్నారు. అవును. ఆర్థికంగా ఉన్న ముదిరాజులు ఎంతమందిని ఈ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకొని పార్టీ పదవుల్లో కూర్చుని పెట్టింది? ఇప్పటికైతే మన నిజామాబాద్ జిల్లాలో ఎవరు చేయలేదు మన ముదిరాజులని. ఇప్పటికి వాడుకుంది తప్పితే జెండాలం కట్టడము, తిరగడము, తింపడం తప్పితే రాజకీయం ఎదగనేయలేరు. ఇంతకుముందు ఇచ్చిండ్రు నవిపేట మండలకు దానికి జడిపెట్టి టికెట్ ఇచ్చారు. ఇప్పుడున్న ముత్తరాజు మన నర్సింగ్ టికెట్ ఇచ్చి ఓడగొట్టారు. టికెట్ ఇచ్చి ఓడగొట్టారు అంటే గెలిచే సీట్లలో ఇవ్వలేదా? అది గెలిచే సీటే, పని చేయలేరు ఇది పెద్ద రెడ్డిలు. ఓకే. అయితే ఇప్పుడు మరి పార్టీ కోసము పని చేయించుకుంటున్నప్పుడు నామినేటెడ్ పదవుల్లో ఎలాంటి ఖర్చు అనేది ఉండదు.
ఖర్చు ఉండదు, ఓట్లతోటి ఓడగొట్టే పరిస్థితి ఉండదు కాబట్టి ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఇప్పటిదాకా ఇచ్చి ఉంటారు? మన నిజామాబాద్ జిల్లాకి ఇప్పటికి 6 ఇచ్చారు. 6 ఇచ్చులో 2 బీసీ ఇచ్చారు, 4 ఓసీలకు ఇచ్చారు. అంటే ఎక్కువ జనాభా ఉంది బీసీ కదా. కదే అంటున్నా కదా అక్కడ. కాకపోతే ఇప్పటి వరకు అది మేము ఇప్పటి వరకు నేర్చు కదా అని అడిగితే కొంచెం సందర్భాన్ని బట్టి చేసినా మా ముందట ఉన్నది మీకు టైం వస్తుంది ఇస్తాం అన్నది కాదన్నా. మేము మా జనాభా ప్రకారం మనమే అంటున్నాము 42% రిజర్వేషన్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ అన్నాం కాబట్టి మనం ముందు ఫాలో కావాలా. ఆ పద్ధతి ఉంటే రేపు మన ఎన్కౌంటర్ లేకపోతే పార్టీ దెబ్బతినసుగా అది ఇస్తానని చెప్పడం జరిగేది. నేను చెప్పారా మీరు? చెప్పినాను. ఏమన్నారు వాళ్ళు? చూస్తున్నా సమీకరణ చేసి అందరికి అవుతుంది, వీటికెళ్ళి మేము బీసీలుగా చూస్తాం అన్న ధోరణిగా మాట్లాడుకొచ్చాను. ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోయింది కదా. అదే ఉన్నది. 2 సంవత్సరాల 6 మాసాలు అయితే 4 మాసాలు అవుతుంది. ఇప్పటికైనా కొన్ని నడుస్తూ ఉన్నాయి. ఆ పద్ధతి ప్రకారంగా ఇప్పుడు ఈ 2 మాసాలల్లో అన్ని పోస్టులు భర్తీ చేస్తామన్న ఒక అవగాహనతో ఉన్నారు కాబట్టి 100% వాళ్ళు నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. బీసీలకు ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుందా ఈసారి నామినేటెడ్ పోస్టులలో? నువ్వు ఈ ప్రతిదాంట్లో ఎక్కువ బీసీలకు ఉండే అవకాశం ఉందని నేను భావిస్తున్నా. దాంట్లో మీరు ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ బాలనరసన్న గారు. మీకు ఆ దేవుని దయ వల్ల కాంగ్రెస్ పార్టీలో ఈ 43 సంవత్సరాలు మీరు కష్టపడ్డందుకు మీ శ్రమని అధిష్టానం గుర్తించి ఎటువంటి రాజకీయ కుట్రలు లేకుండా, ఆ కుట్రలకు మీరు మిమ్మల్ని బలి చేయకుండా మీకు సముచితమైన న్యాయం దక్కాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. అట్లాగే రాహుల్ గాంధీ గారిని, అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారిని, డిసిసి ప్రెసిడెంట్ గారిని, పిసిసి ప్రెసిడెంట్ గారికి మా ముదిరాజ్ మీడియా తరఫున, మా ముదిరాజ్ బంధువులందరి తరఫున కూడా ఈ నిజామాబాద్కు ఇప్పటిదాకా మీరు నామినేటెడ్ పోస్టులు ఎక్కువగా ఇవ్వలేరు కాబట్టి మా బాలనరసన్నకు తగిన సముచిత న్యాయం చేసి మా ముదిరాజులకు మీరు న్యాయం చేయాలని, మా ముదిరాజుల పక్షాన గలం వినిపించే ఒక బిడ్డగా అతన్ని మీరు ఆదరించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి మా జై ముదిరాజ్ మీడియా తరఫున కోరుకుంటున్నాం. అందరికీ జై ముదిరాజ్.